ఆ ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడదామని చెప్పేసి కోరుకుంటున్నాము. దయచేసి ఎవరు కూడా ఈ తాగి డ్రైవ్ చేయడం కానీ, డాక్యుమెంట్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ, ఓవర్ స్పీడ్ వెళ్ళడం కానీ, అక్కడ సిగ్నల్ జంపింగ్ అక్కడే కాదు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సిగ్నల్ జంపింగ్ చేయడం కానీ కూడా లేవన్నమాట. సరే ఒకేసారి మీకు 1000 రూపాయలు, 2000, 5000 ఇలా ఈ చలాన్లు అనేవి ఒకేసారి వేయడం అనేది తెలియకుండా వేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దాని గురించి మీలో కొంత అవగాహన తేవాలి. కాబట్టి దాంతోపాటుకి రోడ్డు ప్రమాదాల మీద కాల్ చేసుకోమని చెప్పేసి బట్ మీలో కొంతమంది వివిధ రకాల కారణాల వల్ల ఈరోజు రేపు పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. కాకపోతే గుర్తుపెట్టుకోండి. ఓకే, అందరికీ నమస్కారం. మనము ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసా తెలియదా? ఎందుకు పెట్టుకుంటున్నాం? ఫైన్లు పెరిగాయి, వెరీ గుడ్. ట్రాఫిక్ రూల్స్ పాటించడం గురించి ఇంకా ఎవరి ద్వారా తెలుసుకురావాల్సిన అవసరం లేదు. మనకు ఆటోమేటిక్గా మీరు అందరూ కూడా ఒక వయసుకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన కామన్ సెన్స్ ద్వారా మనకు అర్థమైపోద్ది, అవునా కాదా? సో ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా మీరు రూల్స్ పాటించి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా, టౌన్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీ వంతు బాధ్యతగా మీరు ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడండి. అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, అవునా కాదా? ఓవర్ స్పీడ్తో వెళ్ళకపోతే రోడ్డు ప్రమాదాలు జరగవు, మొబైల్ డ్రైవింగ్ చేయకపోతే రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉండదు, ఎక్కువ మందిని పెట్టుకొని వెళ్ళకపోతే రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉండదు. సో ఇలాంటివన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి. కాబట్టి ఆ బాధ్యత కూడా తీసుకుంటారని మీ ద్వారా మిగతా మీ ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇంకెవరికైనా కానీ ప్రతి ఒక్కరికి చెప్పండి. ఇది ఓన్లీ నా ఆటో డ్రైవర్లు కాదు, 2 వీలర్ డ్రైవర్లు కాదు, అందరికీ కూడా మీ ద్వారా చెప్పి ఈ కొత్త చలాన్లు అనేవి పెరిగాయి కాబట్టి మీరు కూడా వాళ్ళకి ఎంత అనేది కాదు, మినిమం 1000 రూపాయలు తక్కువ లేకుండా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ విషయాలన్నిటి మీద కూడా మీ పక్కన వాళ్ళకి, మీ లేకపోతే మీ కొలీగ్స్కి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్రాఫిక్ మీద అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూసుకుంటారని చెప్పేసి మా పోలీసు వారి తరఫున మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి, రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా చూడండి. థ్యాంక్ యూ.